హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మండే. యాక్చువల్గా మేము మండే రోజు నాన్ వెజ్ తినము. ఇంట్లో నాన్ వెజ్ ఏది ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసి సండే వండి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి గ్యాస్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాకనే వంట అనేది ప్రిపేర్ చేస్తాను. ఈరోజు వచ్చేసి రైస్ పెట్టాను. ఆఫ్టర్నూన్ లంచ్ బీరకాయ ఫ్రై చేస్తాను. బీరకాయ ఫ్రై అయితే అంతగా బాగుండదు కానీ లైట్గా ఎర్రపప్పు చల్లినట్టు వేస్తాము అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను వీడియో పెట్టాను. కొన్ని డిస్టర్బెన్స్ వల్ల నేను వీడియో చేయలేకపోయాను. మంత్లీ అన్నాక ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటుంది కదా, అట్లానే నా లైఫ్లో కూడా చిన్న ప్రాబ్లం వచ్చింది. బట్ ఆ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. మళ్ళీ రోజుకొక వీడియో చేస్తాం అనుకుంటున్నాను. వీడియో ఫ్రై అవుతుంది. యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ దీనికి కాంబినేషన్ సాంబార్ ఉంది. దీంట్లో ఏమేమి వేయాలి ఏంటి రైస్ అయితే కలిపేసేయాలి. ఏమేమి వేయాలి ఏంటి అనేది అయితే నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు, జస్ట్ వంట చేసేది మాత్రమే చూపెడుతున్నాను. బట్ ఇంకో విషయం చెప్పాలంటే ఎవరిని ఎక్కువగా నమ్మకండి. అఫ్కోర్స్ మన లైఫ్లో నమ్మేది ఒకరిని నమ్మండి. ఒకరు కన్న తల్లిని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు. బట్ అమ్మని మాత్రమే నమ్మండి. అమ్మని తప్ప, ఇంకా రక్త సంబంధాన్ని కూడా ఎక్కువ నమ్మకండి. బట్ అమ్మని మాత్రమే నమ్మండి. ఎందుకంటే అమ్మ కష్టంలో నష్టంలో అన్నిటిలో తోడు ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ని నమ్మండి. అది మీతో చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళని మాత్రమే నమ్మండి. నిన్న మొన్న ఫ్రెండ్స్ ఇది మా దేవుడి గది అండి. మా కిచెన్లో ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మీ బాధలు ఏది ఉన్నా ఫ్రెండ్స్తో కానీ ఎవరితో చెప్పుకోకండి. ఒకటి అమ్మతో, రెండు దేవుడితో మాత్రమే చెప్పండి. నీ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేయలేరు, అమ్మ మాత్రం చేయగలిగితే, దేవుడు మాత్రమే చేయగలుగుతారు. ఇది మా చిన్న కిచెన్ ఫ్రెండ్స్, బాగుందా? దిస్ ఈస్ మై కిచెన్. చూడండి ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. బట్ నన్ను సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను రోజుకు ఒక మంచి విషయం చెప్తున్నాను. బట్ చెప్పాను కదా, దేవుణ్ణి అమ్మని మాత్రం నమ్మండి. మనకి ఎవరు సహాయం చేయడానికి ఎవరు రారండి. ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు రారు. జస్ట్ ఈ కాలంలో మన ముందు ఒక మాట, స్మాల్ కిచెన్ మాది, అంత లాంగ్ కిచెన్ అయితే కాదు. అలాంటి వాళ్ళకి మంచి లైఫ్స్ ఉంటున్నాయి. కష్టాలు ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు ఏదో అయినా ఏం చదివినా వంట చేశానని చూడండి ఫ్రెండ్స్, నాదైతే వంట అయిపోయింది, రైస్ అయిపోయింది, అయిపోతుంది. నేను చెప్పాను కదా, ఫ్రైలోనే కానీ కొంచెం లైట్గా ఎర్రపప్పు వేసి చేశాను, దింపేసేసాను. ఫ్రెండ్స్ చూడాలా, బాగుందా ఫ్రెండ్స్? బాగానే ఉంటుంది. లైట్గా మసాలా వేసి అందుకని ఫ్రై లాగా చేసేసాను. ఉంటాను ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరిని నమ్మకండి ఫ్రెండ్స్. చేశాను. ఎలా ఉంది కర్రీ వచ్చేసి? సాంబార్ ఉంది అందుకే ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటాను. బాయ్.